అహంకారం వల్లే 151 సీట్లు 11 సీట్లుగా మారాయన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ పేరు తలుచుకొని తెగ భయపడిపోతున్నారన్నారు. జగన్ కు సొంత పార్టీ కార్యకర్తలంటే కూడా చిన్న చూపే అని ఆరోపించారు. గతంలో అరెస్టులకి తామెప్పుడు భయపడలేదని, తాను విపక్షం కంటే ఎక్కువగా పార్టీలోనే పోరాడానన్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బావగారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు మన్ని, ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్నీ చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపల అని, భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవణ నాకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి, ఏదో ఒకటి కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు ఊకేయండి, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు పార్టీ విధానం మారాలి. అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు, చేయండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలో ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు, కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్ల. కేంద్ర ప్రభుత్వం మనకు అంత సహకరిస్తుంటే మనం కూడా పనిచేయాలి. ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలు ఆయన సహకరిస్తున్నారు. నిలబడి మీరు చేయండి, మేము ఉన్నాం మీతో అని పదే ఆయన కూడా చెప్తున్నారు. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న సమస్యలు ఉండొచ్చు, అది వేదిక మన పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి.